హలో అండి. గత వీడియోస్లో మనము వంటిల్లే వైద్యశాల అని చెప్పుకున్నాం. కానీ వంటిల్లో లభించేటటువంటి అనేక వస్తువులలో ఔషధ గుణాలు ఉన్నాయని మనం చూస్తూ వస్తున్నాం. అటువంటి వాటిల్లో ఈరోజు లవంగాల గురించి చర్చించుకుందాం. లవంగాలలో అమూల్యమైనటువంటి ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. లవంగాలు కొద్దిగా తీయగా, ఘాటైన రుచితో నాన్ వెజ్ వంటకాలలోనూ, స్వీట్స్ తయారు చేయటంలోనూ, బేకరీ ఐటమ్స్ తయారు చేయటంలోనూ, బిర్యానీ వంటి ఆహార పదార్థాలలోనూ విరివిగా ఉపయోగిస్తారు. అయితే వీటిలో ప్రధానంగా ఖనిజాలు, ఫైబర్సు, విటమిన్స్ పుష్కలంగా ఉండి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఖనిజాలలో ఒకటైన మాంగనీస్ పుష్కలంగా ఉండటం మూలాన మాంగనీస్ వలన మెదడు చురుగ్గా పనిచేయటంతో పాటుగా ఎముకలు దృఢత్వాన్ని కలిగి ఉంటాయి. తరువాత లవంగాలు ప్రధానంగా క్యాన్సర్ కణాలను నశింప చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా నార్మల్ స్టేజిలో షుగర్ లెవెల్స్ ఉంచడానికి ఉపయోగపడుతుంది. కడుపులో అల్సర్స్ రాకుండా, కడుపు ఉబ్బరము రాకుండా చేయటంతో పాటుగా జీర్ణక్రియకు కావలసినటువంటి ఎంజైములను ఉత్పత్తి చేసి జీర్ణక్రియను సాధారణంగా ఉంచుతుంది. ఈ లవంగాలు అనేక రకాలైనటువంటి గుణాలతో పాటుగా శరీర ముఖ సౌందర్యానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. కొద్దిగా లవంగ పొడిని తేనెలో వేసి చక్కగా కలిపి దాన్ని ప్రతిరోజు ముఖానికి రాసుకొని కొంచెంసేపు అయిన తర్వాత కడిగి వేస్తున్నట్లయితే ముఖం ఎంతో నిగనిగలాడుతూ చర్మ సౌందర్యం చక్కగా ఉంటుంది. ఇంకా లవంగాలు లివర్ను కాపాడటంలో చాలా ప్రధానమైన ఔషధంగా పనిచేస్తుంది. లివర్ డ్యామేజ్ జరగకుండా లివర్ ఫంక్షనింగ్ కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది. లవంగాల టీని ప్రతిరోజు తాగినట్లయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా లవంగాలు ముక్కు దిబ్బడును, గొంతు పట్టేయటము, ఆస్తమా, దగ్గు, జలుబు వంటి వాటిల్లో చాలా ఎక్కువగా మనకు ఔషధకరంగా పనిచేస్తుంది. పంటి నొప్పికి, చిగుళ్ళ ఆరోగ్యానికి ఈ లవంగాలు ఎంతో దోహదపడతాయి. రోజు 2 లవంగాలు నోట్లో వేసుకోవటం వలన కూడా ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ప్రధానంగా నోరు దుర్వాసన రాకుండా ఉండటానికి కూడా ఈ లవంగాలు దోహదపడుతున్నాయి. లవంగాలు మనం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవటం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం మూలాన ఒత్తిడిని తగ్గించేటటువంటి గుణం కూడా ఈ లవంగాలలో ఉంది. కాబట్టి లవంగాలు అందరికీ అందుబాటు ధరల్లో దొరకటానికి ప్రధాన కారణం ఏమిటంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడులో, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఇవి విరివిగా పండుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని కన్యాకుమారి నగరాన్ని లవంగ నగరిగా పిలుస్తారు. కాబట్టి ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న లవంగాలను మనం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకున్నట్లయితే అవి ఎంతో ఆరోగ్యప్రదాయనిగా మనకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్.